జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పీనపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో యువతి పెట్టిన అత్యాచార కేసును హైకోర్టు కొట్టివేసిన తర్వాత మణుకూరులో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కన్న తండ్రిపై అత్యాచార కేసు పెట్టిన యువతితో తనపై అక్రమ కేసు పెట్టి వ్యక్తిత్వ హననం చేసే కుట్ర చేశారని, కానీ హైకోర్టు నిజానిజాలు తెలుసుకుని ఆ కేసును కొట్టివేసిందని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక నాపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఇంకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నా తరతరాల నుంచి వచ్చినటువంటి వారసత్వ వ్యవసాయ భూమిని కూడా ఆక్రమించానని నాపై పన్నాగాలు పన్నారు. నా ఆస్తి పేద ప్రజలకు పంచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఈ జిల్లాకు చెందిన 3 మంత్రులు వారి ఆస్తులను పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. ఒక పీఈటీ స్థాయి నుంచి వచ్చిన నేను నిరుపేద విద్యార్థుల చదువులకు అండగా నిలిచానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు ఏ రోజైనా నిరుపేద విద్యార్థులను ఒక్కరినైనా చదివించారా అని ఎద్దేవా చేశారు. ఇక నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క నా జోలికి గాని బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి గాని వస్తే సహించేది లేదు. వాళ్ళు ఎటువంటి వారైనా వారికి శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. మీకు నేనున్నానంటూ మీరు అధైర్యపడవద్దు. మీ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మిమ్మల్ని కాపాడుకుంటానంటూ రేగా కాంతారావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. జరుగు అరే ప్రేమలో దిగాలి దయచేసి అంకిత భావంతో పనిచేసిన ఆహులక్షరాగా నిలబడికి రావాల్సింది కోరుతాం. అట్లాగే అన్ని జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు ఎవరైనా ఉంటే వేదికపైకి రావాల్సిందిగా కోరుతాము. దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు. టౌన్ అధ్యక్షులు మాజీ కూడా, అట్లాగే యూత్ నాయకులు సృజన్, రవి, మహిళా అధ్యక్షులు రామాదేవి గారు, చంద్రకాళ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతాము. ఏ ఆడపిల్ల పెళ్ళైనా ఆ కుటుంబం సుఖశాంతితో ఉండాలి తప్ప బాధపడకుండా సంకల్పంతో ఆ రోజు అమలు జరగాలి.
ఇక ఆ లేడీ గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఇక స్వయాన తండ్రి మీద ఈ సెక్సువల్ హరాస్మెంట్ చేసిందని చెప్పేసి కేసు పెట్టింది. అట్లాగే వాళ్ళ చిన్నాయన మీద అనేక మంది మీద కనీసం ఒక 10-12 కేసులు ఉన్నాయి. ఇదే సేమ్ పంజాగుట్ట స్టేషన్లో నెల రోజుల ముందు ఒకరి మీద కేసు పెడుతుంది, జనవరిలో, ఫిబ్రవరిలో నా మీద కేసు పెడుతుంది. ఇటువంటి వాళ్ళని పట్టుకొని అక్రమ కేసులు పెట్టి జైలు వేయాలి, కనీసం ఒక్క రోజన్నా జైల్లో ఉంచాలి. నాకు కొంతమంది అధికారులు చెప్పింది కానీ ఇక నన్ను జైల్లో ఉంచాలని చెప్పేసి కొంతమంది అత్యుత్సాహం చేసినటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది. ఏదో విధంగా జైలు వేయాలి. బ్రహ్మదేవుడు వస్తే తప్ప నేను అడుగు నేను ఎక్కడున్నానో ఏడున్నానో కూడా ఎవరికి తెలియదు. అసలు నా ఆశకు నా వాసన కూడా పట్టలేదు. తప్పుకోలేదు, ఇంకో కేసు పెట్టా పట్టుకోలేదు. నేను స్వయాన పోయి లొంగిపోతే తప్ప, నేను తప్పు చేస్తే లొంగిపోతా. తప్పు చేస్తే ఎవ్వరు నన్ను ఎత్తాల్సిన పల్లె, నేనే సంతగా అక్రమ కేసు. సింగిల్ ఫోన్ కూడా చేయలేదు నేను. సింగిల్ ఫోన్ కూడా ఆ లేడీకి ఎప్పుడైనా కానీ ఒక సింగిల్ ఫోన్ కూడా చేయలేదు. ఎప్పుడో ఫిబ్రవరిలో నా వల్ల ఇబ్బంది అయితే ఇన్ని రోజుల నుండి కేసు పెట్టకుంటుండి ఇప్పుడు కేసు. ఇక అప్పారావు గారి దగ్గర పెట్టే కేసు 42 రోజుల తర్వాత అది కూడా క్రాష్ అయిపోతుంది. ఏమని చెప్పినా వీళ్ళు 10,000 కోసం ఆలోచిస్తా ఉన్నారు. లేకపోతే అది ఎప్పుడో పోయింది ఆ కేసు. దాని చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. క్యాష్ చేయడం అంటే చరిత్ర అయింది. క్యాష్ అంటే ఏంది? పోలీసు వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టిందని చెప్పేసి న్యాయస్థానానికి పోయి ఛాలెంజ్ చేయడం. పోలీసు వాళ్ళు పెట్టింది తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పేసి కేసు తీర్పిచ్చింది, న్యాయబద్ధంగా మనకు తీర్పిచ్చింది. ఇది తప్పుడు కేసు అని చెప్పేసి దాన్ని ప్యాచ్ చేస్తా ఉన్నాం, కొట్టేస్తా ఉన్నాం, తీర్పిచ్చింది. ఇది మామూలు విషయం కాదు. తప్పుంటే ప్యాచ్ చేస్తుంది కోర్టు, న్యాయస్థానం. ఆయన మామూలు జడ్జీలు కావు. ఆయన ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి మామూలు జడ్జి కాదు. ఆయన భవిష్యత్తులో సుప్రీంకోర్టు కూడా జడ్జి కాబోతుంది. అటువంటి జడ్జి, అటువంటి తీర్పులు ఇచ్చినటువంటి జడ్జి ఆయన. అనేక కోర్టులో కూడా మామూలు ఇబ్బందులు కాదు. ఇద్దరు పీపీని పంపించి అలా ఇంకా వేరే లాయర్లు అడ్మిట్ కావడం కేసులో రకరకాల ఇబ్బందులు పెట్టి లాస్ట్ చేతులు ఎత్తి ఇంకొక 2 రోజులు అయితే పట్టుకుంటాం. మేము ఇంకొక 2 రోజులు అయితే పట్టుకుంటాం. వీరప్పని కనుక సత్యమంగళ అడవులలో పిట్ట చిరు అంటే ఎట్లా పోయేటోడు రేఖాకాంతారావు కనుమానం 100 కిలోమీటర్లు కాదు, 1000 కిలోమీటర్లు. గౌరవతే 1000 కిలోమీటర్లు పోయినా తెల్లవారేసరి. ఇది పరిస్థితి. అంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళు సాధించేది ఏది లేదు. అంటే సోషల్ మీడియా కార్యకర్త దగ్గర మొదలు పెడితే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త దగ్గర మొదలు పెడితే ఎక్కడ వరకు మన ఆదినాయకుడు కేసీఆర్ గారి వరకు కూడా ఒక్కలేయాలనేటువంటి ప్రయత్నం. మరి అట్లా మనం చేస్తే 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బతికేటోళ్ళ ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. అందుకని నేను కోరేది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఆవేశంతో తేయదు. ఎన్నికల ముందు ఎందుకు జరిగిందంటే ఇట్లా మనం ఇచ్చిన చరిత్ర, కేసీఆర్ గారు ఆలోచించి పథకాలు పెట్టినటువంటిది చరిత్ర. ఎవరు పెట్టలేదు. మనని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం పెడతా ఉంది, మనని కాపీ కొట్టి పక్క రాష్ట్రాలు పెడతా ఉంది, మనని కాపీ కొట్టి మిగతా పెడతా ఉంది తప్ప చూపించాలనేటువంటి ఆలోచనతో కుట్రలో భాగంగా ఒక లేడీ చేత నిరాధారమైనటువంటి అక్రమ కేసు పెట్టి నా వ్యక్తిత్వాన్ని ఖననం చేయాలి అనేటువంటి ఆలోచనతో 25 రోజుల పాటు పైశాచిక ఆనందం పొందినారు తప్ప దానివల్ల వాళ్ళు సాధించింది ఏది లేదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే బదులుగా మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే దమ్ముందా మీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 420 హామీలు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి. ఏమైనా మీకు అమలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు తెలియజేయాలి, చెప్పాలి నిర్మోహమాటంగా ప్రజలకు. మరి తప్పైంది అని చెప్పేసి మరి అంబేద్కర్ సెంటర్కి వచ్చి ముక్కు నేలకు రాకి తప్పైందని చెప్పండి తప్ప, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఎన్ని కేసులు పెట్టినా
మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన 100% నిలబడతాం. ఇటువంటి కేసులు నాతో పాటు నా కార్యకర్తల మీద కూడా మా నాయకుల మీద అనేక కేసులు పెట్టిర్రు. ఇంకా ఎన్ని పెట్టినా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం మీద మాకు న్యాయం జరుగుద్ది. శ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు, కానీ 100% న్యాయం గెలుస్తుంది. న్యాయస్థానంలో న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది అని చెప్పేసి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ వారసులుగా మరి మేము నమ్ముతా ఉన్నాం న్యాయస్థానాన్ని. కాబట్టి నిన్న ఎఫ్ఐఆర్ని కొట్టేసి వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసుని, నిరాధారమైనటువంటి కేసుని మరి కొట్టేపించుకొని బయటికి రావడం జరిగిందంటే న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ న్యాయం జరిగింది అని చెప్పేసి మేము న్యాయస్థానాన్ని నమ్ముతా ఉన్నాం. కాబట్టి అది నా వ్యక్తిగతమైనటువంటి కేసు కాబట్టి దాంట్లోకి పోకుండా కేసీఆర్ గారు పెట్టినటువంటి మరి పథకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పేదలకు ఇవ్వలేక, అమలు చేయలేక చతికిలబడి వాటిని ఏదో విధంగా మరి ఆ పథకాలకు నిధులు ఎగ్గొట్టాలనేటువంటి కుట్ర, రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా ఇవాళ ఏం చేసిందంటే కోర్టులో అనాముకం చేత డబ్బులు ఇచ్చి కోర్టులో వేపించి ఆ పథకాలకు కౌంటర్ కూడా ప్రభుత్వం వేసేటువంటి పరిస్థితి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, నేను ఇక్కడ ఉన్నటువంటి భూములనే కాదు, హైదరాబాదులో ఉన్నటువంటి నా ఇంటిని కూడా 22A కింద నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది ఏదన్నా? ఒక ట్రైబల్ లీడర్ని, అది 186 సెంట్ల భూమి, గజాల భూమి, సెంట్లు కాదు 186 గజాల భూమి, దాన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టిర్రు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అందుకే నేను అంటా ఉన్నా, నాకున్న దాన్ని పేదలకు పంచిపెట్టడానికి, పినపాక నియోజకవర్గ పేదలకు పంచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి మీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను మీకు శాతం అయితే అంబేద్కర్ సెంటర్కి రండి, రేపు పొద్దున 10 గంటలకు వచ్చి ఆడ కూర్చుంటా. నేను వచ్చి అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చుంటా. నీకు శాతం అయితే రా, రేపు కూర్చుందాం. అందుకని నేను అంటా ఉన్నా, రేగా కాంతారావుని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తే భయపడేవాడు కాదు. నా భూములని నిషేధిత జాబితాలో పెడితే భయపడేవాడు కాదు. అవసరం వస్తే పేదలకు పంచిపెట్టడానికి నేను సిద్ధం, కానీ వెనక్కిపోయే ప్రసక్తే లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అట్లాగే రైతు బంధు, రైతు బీమా ఏ ఒక్కటి ఆగినా కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని చైతన్యం చేస్తాం. అంబేద్కర్ స్ఫూర్తితోని రేపు రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నిన్ను ఓడించడం ఖాయమని చెప్పేసి, మిమ్మల్ని అందరినీ మూట కట్టి గోదావరిలో పడేయడం ఖాయమని చెప్పేసి, మళ్ళీ 25 సంవత్సరాల సేపు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు. మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పినట్టుగా, గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా 2 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుందా అన్న, కేసీఆర్ ఎప్పుడు వస్తాడా మళ్ళీ అధికారంలో కానీ ఎదురు చూసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, బిడ్డ మీరు పెట్టేటువంటి అక్రమ కేసులకి ఎవరూ భయపడే ప్రసక్తే లేదు. నా కార్యకర్తలు కూడా భయపడే ప్రసక్తే లేదు. న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరూ కూడా